హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే నేను ఐబ్రోస్కి ఒక ప్రయోగం చేశాను. అదేంటి అంటే నార్మల్గా నా స్కిన్ టోన్కి ఫేస్కి తగ్గట్టు నా ఐబ్రో ఉండదండి, చాలా థిన్గా ఉంటుంది. సో అందుకని నేను ఎప్పుడు పెన్సిల్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అందుకని ఏం చేశానంటే పర్మనెంట్ ఐబ్రోస్ చేయించుకుందామా అంటే నాకు చాలా భయము. ఎందుకంటే అంత సెన్సిటివ్ ప్లేస్లో నీడిల్ పెట్టాలంటే భయం చాలా ఉండే. ఒక బ్యూటీషియన్గా మీరు ఆ మాట అనొద్దని అంటారేమో, బట్ నాకు చాలా భయం అండి. ఎవరు థాట్స్ వాళ్ళవి కదా. సో అట్లా కాకపోతే ఇంకా సొల్యూషన్ ఏంటి అని ఉంటే నాకు ఒక ఐడియా వచ్చింది. మనం పెట్టుకున్న అంటే ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అది ఇది ఇంత సోది నాకొద్దు. ఎందుకంటే నాకు ఒక వీడియోస్ అట్లా చూస్తూ ఉన్నా కూడా ఎవరైనా అట్లా అంటేసి ఏంటి వీడియో మళ్ళీ దీనికోసం రివీల్ చేయడం కోసం మనం వేరే వీడియో చూడాలా అన్నట్లు అనిపిస్తుంది. సో అందుకని చెప్పేస్తున్నా. నేను పెట్టుకుంది ఏందో కాదు, బ్లాక్ హెన్నా ఉంటుంది కదా, సో అది పెట్టేసుకున్నాను. అది నాకు భయం వేసింది, చాలా భయం వేసింది. ఎందుకంటే అది కూడా బ్లాక్ కొంచెం కెమికల్ ఉంటుంది కదా, సో అందుకని భయం వేసింది. కాకపోతే ఒక 5 మినిట్స్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచేసి తీసేసాను అనమాట. ఎందుకంటే చాలా భయం వేసింది, ఫస్ట్ టైం కదా. సో అందుకని తర్వాత నెక్స్ట్ టైం చూసుకోవచ్చులే అని తీసేసాను. బట్ ఏంటంటే న్యాచురల్ లుక్ వచ్చింది. నాకు చాలా పల్సగా ఉన్నాయి కదా, సో అందుకని న్యాచురల్ లుక్ వచ్చింది అనమాట. ఇంకొద్దిసేపు ఉంచితే కొంచెం బెటర్ ఏమో, బట్ ప్రయోగం అయితే సక్సెస్ఫుల్ అయింది. దీని తర్వాత కొంచెం కేర్ కూడా తీసుకున్నాను, ఇన్ఫెక్షన్ అలాంటివి రాకుండా. సో అలా ఎలా తీసుకున్నాను, ఎలా అప్లై చేశాను, ఏ బ్రాండ్ తీసుకున్నాను అనేది డీటెయిల్గా నెక్స్ట్ వీడియో చేస్తాను. ఎందుకంటే ఇది చాలా షార్ట్ వీడియో కదా, సో అందుకని. కాకపోతే నేను చేసిన ప్రయోగం ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ రాయండి, ఓకేనా. ఈ ప్రయోగం అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. నా ఐబ్రో అయితే ఇట్లా ఉందన్నమాట, కొంచెం న్యాచురల్ లుక్ వచ్చింది. ఇది అయిపోతానే ఒక కస్టమర్ వచ్చి మీ ఐబ్రో చాలా బాగుందండి, మీరే చేసుకుంటారా అన్నట్లు అన్నారు. నాకు హ్యాపీ అనిపించింది, ఓకే ప్రయోగం సక్సెస్ఫుల్ అయిపోయింది అన్నట్లు. సో ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.